ఈ పిల్లలు ఆడుకునే గుర్రాలు లాంటివి. దీని పైన కింద మనకు రంకులు రావడం లాగా ఉంటుంది. ఇంకోసారి ఈ పిల్లలు ఆడుకునే గుర్రాలు లాంటివి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇదేంది ఇది నేను చూడలే. హాయ్ ఎవరివన్, ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గర ఉన్నాము కొల్లంపూర్లో. ఇది వచ్చేసి మనకి కొల్లంపూర్ సిటీ సెంటర్ దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి చూపిస్తాను. లెట్స్ గో. అమ్మా పడవ అమ్మా అమ్మా నాయన కాపాడండి నన్ను. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. సో ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. రోల్ కోస్టర్ ఉంది, రంకులు రావడం అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. సో లెట్స్ గో అండ్ సీ ఇన్సైడ్. ఇది వచ్చేసి మనకి టికెట్, ఎంట్రన్స్ టికెట్. చూసారు కదా లోపల చాలా ఉన్నాయి. ఈ పిల్లలు ఆడుకునే గుర్రాలు లాంటివి. దీని పైన కింద మనకు రంకులు రావడం లాగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇండోర్ది. లోపల కొంచెం స్కేరీగా ఉండేటట్టు ఉంది. ఇది వచ్చేసి పిల్లల గో కార్టింగ్ లాంటిది. మ్యాగ్నెటిక్ కింద మ్యాగ్నెట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వచ్చినప్పుడు అది మ్యాగ్నెట్ లా పనిచేసి వెళ్ళిపోతాం.
ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి, అంటే గేమ్ ఆడిన దాన్ని బట్టి ప్రైజ్ మనకు బొమ్మలు ఇస్తారనమాట పిల్లలకి. పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి, గిఫ్ట్స్. ఇది వచ్చేసి మనం ఇక్కడ ఈ డక్స్ ఉన్నాయి కదా నీళ్ళల్లో, వీటిని ఏవైనా మనం ఒక 3 పిక్ చేస్తాము. ఆ 3కి నెంబర్స్ ఉంటాయి అడుగున. సో ఆ నెంబర్స్ని బేస్ చేసుకొని మనకి కౌంట్ వస్తే ఈ బొమ్మలు ఇస్తారన్నమాట. సో అక్కడ ఉన్న బొమ్మలకి నెంబర్ ఉంటుంది. సో ఈ బాత్ కింద డక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఉన్న నెంబర్స్ని కౌంట్ చేసుకుంటే మనకి టోటల్ కౌంట్ ఎంత వస్తుందో వాటిని బేస్ చేసుకొని ఇస్తారు. ఇక్కడ ఉంది అసలు మనం జైంట్ వీల్ అంటాం కదా, సో పెద్ద రంగుల రాటం ఇది. చాలా పెద్ద రంగుల రాటం. మనకి జనరల్గా తిరునాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి. సో ఇక్కడ మనకి థీమ్ పార్క్ అని ఉంది, దాంట్లో ఈ రంగుల రాటం అనేది. I think we try this one first and then get it. That's cute.
తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే కూర్చోండి రా.